One question about birthday celebrations for children. According to the modern idea. భక్తి వికాస స్వామి వారిని పిల్లలకు ఇప్పుడున్నటువంటి ఆధునిక విధానంలో పుట్టినరోజు వేడుకలు జరపవచ్చా అని ప్రశ్న అడగడం జరిగింది. దానికి ఆయన ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. Why encourage children in anything which is pratikul yasya varjanam? Everything which is opposite to Krishna consciousness should not be indulged in. So this modern idea of birthday celebration for sense gratification has absolutely no use in Krishna consciousness. కృష్ణ చైతన్యానికి ప్రతికూలమైనటువంటి విధానంలో మనం పిల్లల్ని ఎందుకు మనం వినియోగించాలి? ఎందుకంటే ప్రాతికూల్యస్య వర్జనం అని చెప్పబడింది కదా. కృష్ణ చైతన్యానికి ప్రతికూలమైనటువంటిది ఏదైనా సరే అందులో మనం నిమగ్నం కాకూడదు. ఇంద్రియ భోగం కోసం పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనే ఈ ఆధునిక విధానం ఏదైతే ఉందో దానికి కృష్ణ చైతన్యంలో ఎటువంటి ఉపయోగం లేదు. We read in Krishna book, the Nectar of Devotion, of on the birthday of Krishna, that brahmanas are called and they perform some yajna, chant some mantras blessing the child, and dakshina is distributed to them. So that మనం దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు మరియు భక్తి రసామృతం అనే గ్రంథాల్లో చదివినట్లయితే కృష్ణుని యొక్క జన్మదినోత్సవ రోజున నందమహారాజు బ్రాహ్మణుల్ని ఆహ్వానించడం, ఆ బ్రాహ్మణులు యజ్ఞం నిర్వహించడం, కృష్ణుని శ్రేయస్సు కోసం మంత్రాలు చదవడం, కృష్ణుడిని దీవించడం, తర్వాత వాళ్ళకి దక్షిణ ఇవ్వబడడం, ఇవన్నీ కూడా చూస్తాం. ఆ విధంగా మనం పుట్టినరోజు వేడుక జరుపుకోవచ్చు. That way we can do it, but why imitate the modern madness of the Western world? It's become another thing and another excuse to throw away money and spend money for people who have money. So I'm not in favor of that. అంతేగాని ఈ ఆధునిక వెర్రి విధానం ఏదైతే ఉందో, ఆధునిక సమాజం పాటిస్తున్నటువంటి పుట్టినరోజు వేడుకలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఎందుకు అనుసరించాలి? ఇది ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు డబ్బుని వెచ్చలవిడిగా విసిరేయడానికి, డబ్బుని ఖర్చు పెట్టడానికి ఒక సాకు మాత్రమే. అందుచేత నేను దీన్ని ఆమోదించడం లేదు. From the beginning, if we train the children that we are different, we're not the same, then they might have a chance of understanding it. But if you try to make them half devotees and half not devotees, then there's less chance of them being devotees. ఒకవేళ మీరు పిల్లల్ని ఆరంభం నుండే మనం అందరిలాగా కాదు, మనం విభిన్నమైనటువంటి వాళ్ళం అనే విధంగా వాళ్ళకి శిక్షణలు ఇచ్చినట్లయితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అలా కాకుండా మీరు వాళ్ళని సగం భక్తులుగా సగం అభక్తులుగా శిక్షణ ఇచ్చారనుకోండి, వాళ్ళు భక్తులు అవ్వకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. It's easier to go with the flow of modern society, but ఆధునిక సమాజం యొక్క ప్రవాహంతో వెళ్ళడం అనేది సులభమే. What is easy and what is best is rarely the same. So we should do that which is best for Krishna's service, not just easy for us. కానీ సాధారణంగా మనకి శ్రేయస్సునిచ్చేది, మనకి చేయడానికి సులభం అయ్యేది రెండు కూడా ఎప్పుడు ఒకటే ఉండవు. అందుకే మనం ఎప్పుడు కూడా మనకి నిజమైన శ్రేయస్సునిచ్చేదాన్ని ఆచరించాలి. కృష్ణుడి సేవకు ఏదైతే శ్రేయస్కరమైందో అది మనం ఆచరించాలి, అంతేగాని మనకి ఏది సులభమో అదే ఆచరించకూడదు. Yeah, instead of getting something for your own such gratification, you serve the Brahmanas and Vaishnavas. అందుచేత మీరు మీ ఇంద్రియ భోగానికి బాగుండేదాన్ని చేయడం మానేసి ఆ రోజు బ్రాహ్మణులకి వైష్ణవులకి మీరు వండి ప్రసాదాన్ని వితరణ చేయండి. So many times people tell me it's my birthday or it's my daughter's birthday or whatever, as if it's something so significant. చాలా సార్లు కొంతమంది నా దగ్గరికి వచ్చి అదేదో పెద్ద విశేషమైన సందర్భంలాగా ఈరోజు నా పుట్టినరోజు లేదా నా కూతురు పుట్టినరోజు అని చెప్తూ ఉంటారు కొంతమంది. I actually forgot all about it until all this Vyasa Puja thing started. It would be quite often some days after my birthday and I realized I had a birthday even. Because it's just, what's the meaning? వాస్తవానికి నేను ఈ వ్యాస పూజ జరపడం అనేది మొదలయ్యే వరకు నా పుట్టినరోజు గురించి ఎప్పుడో మర్చిపోయాను. నేను పుట్టినరోజు
ఏదైతే ఉందో దానికి కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే వ్యాస పూజ జరుగుతుందో అప్పుడు నాకు గుర్తొస్తుంది, ఓహో నేను పలానా రోజున పుట్టాను కదా అని. ఎందుకంటే పుట్టినరోజు జరుపుకోవడం అసలు అర్థమే ఉంది. You celebrate devotees' birthdays to make festivals. Festivals, just to go together, and, it's always like, it's always someone's birthday, so it's It's also... always someone's birthday, always a chance to make a festival. Well, we don't have to center it on the devotee, we could center it on Krishna. కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు ఏమిటంటే, ఈ విధంగా భక్తుల పుట్టినరోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు అందరూ కలిసి ఒక ఉత్సవంలా చేసుకుంటే అది ఒక మంచి అవకాశం ఉంటుంది కదా అని. దానికి నేనేం చెప్తానంటే, మనం ఉత్సవాల్ని భక్తుల యొక్క పుట్టినరోజుల పైన కేంద్రీకృతం చేసే కంటే కృష్ణుడిపై కేంద్రీకరించడం మేలు. We have so many festivals that we don't celebrate, like Jayananda's disappearance day, Narottam Das, we usually don't do anything. We'd have all day Narottam songs. Like in Kathmandu, they have every, whenever... Yeah, if you do that in a big town, then it'll be every day someone's birthday. మనం ఉత్సవాలు జరుపుకునేటువంటి ఎన్నో వైష్ణవులు ఉన్నాయి. ఉదాహరణకి జయానంద ప్రభు తిరోభావ దినోత్సవం, అంతేకాకుండా నరోత్తమ దాస్ ఠాకూర్ల వారి ఆవిర్భావ తిరోభావ రోజులు ఉంటాయి. వాటిని మనం ఏం జరుపుకోవడం. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం నరోత్తమ దాస్ ఠాకూర్ల వారి కీర్తనలు పాడుకోవచ్చు. ఆ విధంగా కాకుండా మీరు భక్తుల పుట్టినరోజు రోజున ఉత్సవం చేయడం మొదలు పెట్టారంటే ప్రతిరోజు ఏదో ఒక భక్తుల పుట్టినరోజు ఉంటుంది, అప్పుడు ప్రతిరోజు ఉత్సవం అవుతుంది. At least for myself, like I say, now I'm got this whole Vyasa Puja thing going on, but the whole idea should be to divert our attention to Krishna and the Acharyas, and why toward ourselves. నా విషయానికి వస్తే ప్రస్తుతం ఈ వ్యాస పూజలు అనేవి జరుగుతున్నాయి. లేదంటే నా ఆలోచన ఏమిటంటే ఇవన్నీ కూడా మనం మన యొక్క ఏకాగ్రతని కృష్ణుడిపై కేంద్రీకరించడానికి వినియోగించాలి, అంతేకాకుండా ఆచార్యులపై కేంద్రీకరించడానికి వాడాలి. ఎందుకు మన మీద కేంద్రీకరించడం? Actually, in recent times, there were no such thing. My father told me that they never, nobody... I think this whole birthday thing was invented like Father's Day, Valentine's Day. Valentine's Day was there, but they promoted it for commercial purposes, that's all. Just another reason to get people to spend money, that's all. వాస్తవానికి ఇవన్నీ కూడా కొత్తగా కనుగొనడం జరిగింది. పుట్టినరోజు, తల్లుల దినోత్సవం, తండ్రుల దినోత్సవం, ప్రేమికుల దినోత్సవం. వాస్తవానికి వ్యాలంటైన్స్ డే అనేది పూర్వం ఉంది, కానీ దాన్ని వీళ్ళు వ్యాపారాత్మకమైనటువంటి కారణాల కోసం దానికి ఉద్దేశాన్ని మార్చారు. ఇవన్నీ జనం డబ్బు ఖర్చు పెట్టడానికి ఒక సాకు అంతే. Why should we go along? Why don't we, I'm answering this kind of question, should we celebrate birthdays? I would say, why don't we look at our tradition and just get back to our tradition, and why mix up with all this nasty Western militia culture? Why do that at all? ఎవరైనా నీ ప్రశ్న వేసినప్పుడు పుట్టినరోజు జరుపుకోవాలా లేదన్నప్పుడు మన పూర్వ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయం ప్రకారం మనం ఎందుకు నడుచుకోకూడదు? ఎందుకు మనం ఈ నీచమైనటువంటి పాశ్చాత్య సంస్కృతితో కలవాలి? మనం అసలు ఎందుకు ఆ విధంగా చేయాలి మనం? I know in Bangladesh so many times I used to ask people like, how old are you? And they said, well, about 31, about 30, something. They don't, people didn't... నాకు బంగ్లాదేశ్లో బాగా అనుభవం. అక్కడ ఉన్న వాళ్ళని మీ వయసు ఎంత అని అడిగినప్పుడు వాళ్ళు బహుశా 30 లేదా అటు ఇటుగా ఉండొచ్చు అంటారు. అంటే వాళ్ళ యొక్క వయసును లెక్క పెట్టుకోవడం అనేటువంటి ఆలోచన కూడా లేదు. Many people, nowadays everyone goes to an astrologer, but it seems that was only in the higher caste, people who expected to do something significant. పూర్వం మీరు చూసినట్లయితే ఇప్పుడంటే అందరూ కూడా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి జాతక చక్రం వేయించుకుంటున్నారు, కానీ పూర్వం అంటే ఉన్నత వర్ణాల్లో మాత్రమే ఈ జాతకర్మ చేయించుకోవడం అనేటువంటిది ఉండేది. Whereas most people, they don't even know their age, the day of birth, anything like that. It wasn't considered very significant. Yeah, so how are you going to celebrate a birthday? పూర్వం చాలా మందికి అసలు వాళ్ళ వయసు ఎంతో, వాళ్ళు ఏ రోజున పుట్టారో అది కూడా తెలియదు. అసలు అది ముఖ్యమైనటువంటి సంఘటనగా పరిగణించేవాళ్ళు కాదు. ఇంకా అటువంటిప్పుడు పుట్టినరోజు వేడుకల గురించి ఏం మాట్లాడాలి? And nowadays they have this, everyone has to have a birth certificate and all this kind of thing. So now everyone, you should know, because you're in the medical profession, every kid born in India now they all get registered. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు జన్మ ధృవీకరణ పత్రం ఇవన్నీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజుల్లో వైద్య శాఖ వాళ్ళ మార్గనిర్దేశకాల ప్రకారం భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి శిశువు యొక్క జన్మను నమోదు చేయాల్సి ఉంటుంది. Unnecessary, actually. It's all this bureaucracy and all this stuff.
Then they have to get registered for a vote and all this kind of thing. ఇదంతా అవసరం లేనటువంటి ప్రభుత్వం యొక్క విధానాలు ఇవన్నీ కూడా. ముందు జన్మని ధృవీకరించుకోవాలి, తర్వాత వాళ్ళు ఓటు హక్కు కోసం అర్జీ పెట్టుకోవాలి. Unnecessary, like they make life so much complex with all these things. ఇవన్నీ ఏమిటంటే అనవసరమైనటువంటివి, జీవితాన్ని సంక్లిష్టం చేసేస్తాయి. You don't exist, yeah. You don't officially exist. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే, మీకు ఈ గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో లేకపోతే మీరు అస్తిత్వంలో లేనట్లే ప్రభుత్వం ప్రకారం. వందే గురు శ్రీ చరణారవిందం